హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ ఇంటి ఆడపడుచండి. ఎంతో రుచిగా ఉండే టమాటా నిల్వ పచ్చడి చేస్తానండి. అది ఎలా అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు పక్కా కొలతలతో. కేజీ టమాటాలు, 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాములు కారం, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ పసుపు, పావు కేజీ ఆయిల్, 100 గ్రాములు చింతపండు అండి. ఇది ఎలా అనేది నేను చేసి చూపిస్తాను. పక్క 6 నెలలు 7 నెలలు పైనే ఇంకా కూడా ఉంటుందండి, మనం జాగ్రత్తగా చేసుకునే విధానంగా బాగా ఉంటే. అది ఎలా అనేది నేను చెప్తాను ఇప్పుడు. ఏమన్నా టమాటాలు బాగా కడిగి తుడిచి పెట్టేసుకున్నానండి. చెమ్మే లేకుండా చేసుకోవాలి. బాగా కడిగి బాగా తుడిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ బాండీలు పెట్టుకొని మెంతులు ఆవాలు వేయించుకోవాలండి. మెంతు పొడికి ఆవు పొడికి నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తానండి. మా ఇంట్లో చాలా టేస్ట్గా ఉంటుంది. మా పచ్చళ్ళకి చాలా ఫేమస్ ఉన్నారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నిల్వ కూడా చాలా రోజులు ఉంటుందండి. నేనైతే ఇలాగే చేస్తున్నాను చాలా సంవత్సరాల నుంచి. ఇట్లా కలర్ మారే వరకు చక్కగా వేయించుకోవాలండి. మంచి వాసన వస్తుంది. పచ్చడి కూడా వేగిపోయాయండి. చల్లారాక మిక్సీకి వేస్తాను. నేను టమాటాలన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, నేనైతే ఆయిల్ కూడా వేస్తానండి. ఒక 50 గ్రాములు. ఉడికేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఆ వాటర్ అంతా వచ్చి ఆయిల్ ఉండిపోతుంది దాంట్లో. ఇలా బాయిల్ అవ్వాలండి కాసేపు. అంతా ఇలా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు కారం, కారం వేసాక అడుగంటుతుందండి. కాస్త సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తానండి. ఎలా చేస్తానో అలాగే మీకు చెప్తున్నాను. చాలా నెల్లు అయితే ఉంటుందండి నా దగ్గర, ఎప్పుడు పాడవలేదు. టమాటా పచ్చడి అసలు ఎందుకు పాడవుతుందంటే సరిగ్గా ఉడక్కపోవడం వల్ల, ఏమైనా వాటర్ చెమ్మ తగలటం వల్ల ఏమైనా పాడవాలి తప్ప మామూలుగా అయితే అసలు ఏ పచ్చడి పాడవదండి నేను చేసేటిది. చాలా అసలు నెలలు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు మనం జాగ్రత్తగా. అది మనం చేసే విధానంలో ఉంటుందండి. చింతపండు కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు లో ఫ్లేమ్లో బాగా సిమ్లో పెట్టానండి. ఇదిగోండి, నేనైతే మిక్సీ కూడా వేయనండి. ఇలా అయిపోతుంది పేస్ట్. వెళ్ళే చక్కగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకున్నాము అంటే. చింతపండు కారం వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా పెట్టుకుంటే, నేను చింతపండు కూడా మిక్సీకి వేయనండి. మీకు ఏమైనా చింతపండు అలా కనిపిస్తుందంటే దాని వరకు మిక్సీకి వేసుకోవచ్చు మీరు తీసుకొని. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. చాలా రోజులు నిలవ ఉంటుంది. ఇంకా అయిపోయినట్టేనండి. ఇది కారం అంతా చింతపండు వేసాం కదా, అంతా చక్క దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు పోపు పెట్టుకుంటే చాలు. తాలింపు పెట్టేస్తాను ఇంకా. ఏమండి ఇప్పుడు తాలింపు పెడుతున్నాను పచ్చడి. కొంచెం పచ్చిశనగపప్పు,
నిలవ ఉండే పచ్చడి కదండి, టేస్ట్ కోసం కొంచెం మెంతులు వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఎట్టా మనం ఆల్రెడీ మెంతు పొడి ఆవ పొడి వేసాం కదా పచ్చట్లో, కొంచెం వేసానండి చాలు టేస్ట్ కోసం. కొంచెం ఆవాలు, ఎండుమిర్చి ఓ 10, వెల్లుల్లి ఒక పాయంతా నేను ఊరికే అలా కచ్చాబచ్చాగా దంచి పెట్టుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం అలా వేయడం కంటే ఇలా దంచి పెట్టుకుంటే టేస్టు టమాటా పచ్చడి స్మెల్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు అంతా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఆవపిండి అది మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా, అది వేస్తున్నానండి. కొంచెం వేడి మీద ఎందుకు అలా చేదుగా ఉంటుందని నేను చల్లారాకే వేస్తాను. నేనైతే మీరైతే ఎలా వేస్తారు? ఇదిగోండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్స్లో పెట్టండి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకుని ఇదిగోండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి మీరైతే ఎలా చేస్తారు కామెంట్స్లో పెట్టండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. చాలా సంవత్సరాల నుంచి నాకు చాలా నిల్వ ఉంటుంది. నాకు పాడైపోవడం కూడా ఎప్పుడూ లేదు. మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్.